క్యారేజీ. పీలా మల్లికార్జున స్టీల్ క్యారేజ్ రాసుకో. శోభమస్తు. అయ్యా ఇక వరుసగా చదివింపులు కానివచ్చు. చదివింపులా? ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. ఏది వాళ్ళు? ఎంత బుద్ధిగా ఉందిరా తల్లి. మెడలో నగలే వెయ్యనా, చేతికి గాజులు తొడగనా, దొంగన బుద్ధుల అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు. పెళ్లి వాళ్ళ ఇల్లేదో ఎంతో క్యాషు పట్టామమ్మో. ఊరి వాళ్ళ కొంపల దోచి నగా నట్రా తెచ్చావమ్మో. ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్, ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. చెల్లి కోసం మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం. తమ్ముడు అన్నయ్య హాయ్ రింగు. ఉంగరం ఎప్పటిదో భలే దొరికిందే బుజ్జిముండా. ఈ లాకెట్ తీసుకో. ఈ ప్యాకెట్ తీసుకో. హే సిస్టర్, we got something is can't can't get pound. ఏంటన్నయ్య అంటున్నాడు? ఆ జాకీ చాన్ సినిమాలు చూడొద్దరా అంటే అయ్యో చూస్తాడు. ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు. ఆ సంగతి వదిలే గానీ అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా. బిగ్ బ్రదరు చెప్పు సిస్టర్. మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్. మిడిల్ బ్రదరు ఏంటమ్మా? నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు. ఒరే స్మాల్ బ్రదరు, నువ్వు నీ మేనల్లో నెత్తుకుని ఆడిస్తుంటే వాడు నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు అనేది? చెప్పు. అప్పుడే నాకు పెళ్లి ఏంటన్నయ్యా? అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా? అయ్యో, నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభనం అంటున్నారు. పెళ్లి శోభనం అని మేపుడన్నావమ్మా? ఏంటి, నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా? నాకు బోల్డ్ అంత సిగ్గేసేస్తాను బాబు. బ్రదరు, ఈ సీన్ నీకేనా అర్థమైందా? అరటి పండు ఒలిచినట్టుగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది? అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి, దానికి ఒక మొగుడు కావాలి, వాడిని వెతకడానికి పెళ్లిళ్ళ బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా? పెండం పిచ్చి కుక్కలతోనా నీ కోసం చెరువులు మహాసముద్రాలు నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా. సంథింగ్ ఇస్ క్యాన్స్ ఆఫ్ ద మైండ్ లాండ్ చాంబర్స్ క్యావ్. ప్లీజ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్నయ్య నిన్ను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకున్నది నా లెగ్గు? ముందు కుర్రాడు ఫోటో చూడండి. ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో. పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు. పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు. మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు, వాచ్మెన్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడు బాబులు, కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? ఎస్. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. You something is cans of pound of the bloody cow of my stand some show. ఏమంటున్నారు మీరు? టూ అంటున్నాడు. మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు పెండం, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు, 1/2 మర్డర్ గాళ్ళు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకొద్దయ్యా. మా లెవెల్కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. తీహారు అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీమో, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్ట్ గురించి క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వు వెళ్ళి మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని చేస్తాం. అవసరం అయితే ఆడవేషమే కాదు మాడావేషం కూడా వేస్తాం. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడకూడలేదు. నీకు ఎంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్పా లప్పా లప్పో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తరంగంలో ఎవరికి ఎవరు సొంతం
చూద్దాము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబురెలా అందింది వదిన? ఎడం కన్నదిరితే వచ్చాలే వదిన. ఊరుక వదిన, లప్ప ఊరుక వదిన, లప్ప ఊరుక వదిన. లప్ప. ఏడ్చేసి నువ్వెక్కడ చచ్చిపోతావని నాకు భయంగా ఉంది వదిన. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. దేవుడు పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాశానని కాదు నన్ను ఫెడీల్ ఫెడీల్ తన్నే దానివి. ఇప్పుడు నన్ను ఎవరితో అక్కయ్యా నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా. ఆగండి, మా శవం దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడ్చారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఏడవనండి బాబు. మేమేం చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఏడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాలు జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. మరి ఇందాక నుంచి కుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే? చెప్పాడనిస్తేగా, చెప్పనిచ్చి ఏడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించింది కానీ ఆరాధియాలనిపించలేదు. ఏడిసినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడుందో పోయి ఎత్తుకోండి ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడపట్టుకు తోస్తావా? పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతారు. అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం. పదండ్రా పోదాం అంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి, ముందు శవాన్ని లేకపోతే పట్టండి. పట్టండి. అయ్యో నగలు నగలు ఆగండి ఆగండి, శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి? ఇది శ్మశానం కాదు, పోలీస్ స్టేషన్. ఆ విషయం మాకు తెలుసు సార్. తెలిస్తే ఇక్కడికి ఎందుకు తెచ్చారు సార్? ఒక్కసారి మా శవాన్ని చూడండి సార్. ఏ అంత చూడాల్సిన శవమా? పర్వాలేదు, పెద్దావిడి. ఆ పెద్దవాడి మీద నగలేమయ్యాయని ఒక్కసారి అడగండి సార్. ఏమండి పెద్దావిడి గారు, మీ వంటి మీద నగలేమయ్యాయి? అడగమంటున్నది ఆ శవాన్ని కాదు సార్, మమ్మల్ని. ఆ నగలెవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ నగలు ఎవరు దొంగిలించారు, వాళ్ళు ఎలా ఉంటారు? అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్. 6 మంది ఉన్నారు సార్. అయితే సందేహం లేదు, ఇది ఖచ్చితంగా 2 నొగల పని. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్. పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుకొట్టిందని కేవలం నీ అసమర్థత వల్ల 2 నొగలు రెచ్చిపోతున్నారు. చివరికి శవాలను కూడా దోచే స్థితికి వచ్చారంటే దానికి పరిష్కారం ఒక్కటే. మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్. నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం. సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి, అంత పని చేయకండి సార్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి. ఆ 6 దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కలా పసిగట్టి, వేట కుక్కలా వెంటాడి, ఊర కుక్కలా పట్టేస్తాను. కుక్కలాగానా?